నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజలతో మమేకమైతేనే పోలీసుల పనితీరు మెరుగవుతుందన్న ప్రధాని అవసరమైన సాఫ్ట్ స్కిల్స్ అలవర్చుకోవాలని డీజీపీల సదస్సులో ఉద్బోధ ఇండియన్ పోలీస్ ఎట్ యువర్ కాల్ యాప్ ను ఆవిష్కరించిన మోదీ బాధితులకు సత్వర సేవలు అందించే అవకాశం కల్పిస్తుందని స్పష్టీకరణ ప్రత్యేక హోదాపై విమర్శలను కొట్టిపారేసిన అమిత్ షా ప్రత్యేక ప్యాకేజీతో హోదాకు మించిన సాయం అందుతుందని రైతు సదస్సులో వివరణ పెద్ద నోట్ల రద్దుతో ఏపీలో ప్రజలకు ఇబ్బందులు రానియబోమన్న చంద్రబాబు నగదు రహిత లావాదేవీలపై దృష్టి పెట్టాలని కడప పర్యటనలో పిలుపు హైదరాబాద్లో మరో సబ్ ఇన్స్పెక్టర్ బలవన్మరణం వ్యక్తిగత ఉద్యోగ వ్యవహారాలే కారణమని అనుమానిస్తోన్న పోలీసు ఉన్నతాధికారులు క్యూబా దాస్య శృంఖలాల విముక్తి పోరాట యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో కన్నుమూత ప్రపంచ దేశాల ఘన నివాళి డిసెంబర్ 4న అంత్యక్రియలు హాంకాంగ్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సింధు పురుషుల సెమీస్లో సంచలనం 3వ సీడ్ డెన్మార్క్ ఆటగాడిపై సమీర్ వర్మ అద్భుత విజయం మొహాలీ టెస్టులో తొలి రోజున భారత బౌలర్ల జోరు 268 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ అర్ధశతకంతో రాణించిన జానీ బెయిర్స్టో పోలీసుల పనితీరులో నాణ్యతను పెంచేందుకు సాంకేతిక మానవ సంబంధాల అభివృద్ధి కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకు ప్రతి పోలీసు సాఫ్ట్ స్కిల్స్ అలవర్చుకోవాలని హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో జరిగిన డీజీపీల సదస్సులో మోదీ ఉద్ఘాటించారు. పోలీసు విధి నిర్వహణలో నాయకత్వ లక్షణాలు అత్యంత కీలకమన్న ప్రధాని సిబ్బందిలో ఆ గుణాన్ని అలవర్చే బాధ్యతను సీనియర్ అధికారులు తీసుకోవాలని ఉద్బోధించారు. డీజీపీలు ఐజీపీల జాతీయ సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం హైదరాబాద్కొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తీరిక లేకుండా గడిపారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన డీజీపీలు ఐజీపీలతో ఉదయం నుంచే మమేకమయ్యారు. ఉదయం 6 నుంచి 6:30 వరకు డీజీపీలు నిఘా విభాగాధిపతులతో కలిసి కొంత దూరం నడిచిన ప్రధాని తర్వాత యోగాసనాలు వేశారు. అల్పాహారం తీసుకున్న తర్వాత పోలీసు అకాడమీలోని వివిధ విభాగాలను సందర్శించిన మోదీ ఐపీఎస్ల శిక్షణ తీరును పరిశీలించారు. అనంతరం పోలీసు అకాడమీలో ఉన్న ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పోలీసు అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మోదీ సాయంత్రం వరకు డీజీపీలు ఐజీపీలు నిఘా విభాగాధిపతులతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అంతర్గత బహిర్గత సవాళ్లను ఎదుర్కొనడంపై ప్రధాని ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీసు విధుల నిర్వహణకు ప్రజలతో అనుసంధానం కావడం ఎంతో కీలకమన్న ప్రధాని ఆ దిశగా నైపుణ్యాల్ని అభివృద్ధి చేసే ప్రక్రియను శిక్షణలో భాగం చేయాలని సూచించారు. వ్యక్తుల మనస్తత్వం ప్రవర్తనా తీరుపై అవగాహన కల్పించాల్సిన అవసరముందన్న మోదీ ఈ అంశానికి పోలీసు శిక్షణలో అత్యంత ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. కింది స్థాయి సిబ్బందిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు సీనియర్ అధికారులు కృషి చేయాలని గుర్తు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో పదాతి దళాల గస్తీ రక్షక భటవర్గ నిఘా ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పిన ప్రధాని సమష్టి కృషితోనే పోలీసుల పనితీరులో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని డీజీపీలు ఐజీలకు మోదీ దిశానిర్దేశం చేశారు. ఈ దిశగా పురోగతి సాధించాలంటే సాంకేతికత మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవాలని వివరించారు. 2008లో ఇదే రోజున ముంబైలో జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావించిన ప్రధాని ముష్కరులపై వీరోచితంగా పోరాడిన పోలీసులకు నివాళి అర్పించారు. దేశ భద్రత కోసం ఇప్పటి వరకు అమరులైన 33,000 మందికి పైగా పోలీసుల త్యాగాల్ని స్మరించుకున్న మోదీ ఇండియన్ పోలీస్ ఎట్ యువర్ కాల్ మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. అనంతరం నిఘా విభాగంలో అత్యుత్తమ సేవలందించిన అధికారులకు రాష్ట్రపతి పోలీసు పతకాల్ని ప్రదానం చేశారు. అనంతరం పోలీస్ అకాడమీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మోదీ అక్కడి నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. నల్లధన నిర్మూలన కోసం కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు చర్యతో సామాన్యులు, రైతులు, చిన్న వ్యాపారులు, అసంఘటిత కార్మికులు ఇబ్బంది పడకుండా ఓ విధానం రూపొందించాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన చేశారు. హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్తోన్న సమయంలో సీఎంతో ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడారు.
పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. దేశంలో నల్లధన నిర్మూలన కోసం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలివ్వాలని ఆకాంక్షించిన సీఎం ఇదే క్రమంలో సామాన్యులు, రైతులు, చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వారు ఇబ్బంది పడవద్దన్నది తమ ఉద్దేశమని ప్రధానికి వివరించారు. కేంద్ర నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రక్షాళనకు దోహదపడాలని అన్నారు. రాష్ట్రంలో చిల్లర నోట్ల సమస్య తీవ్రంగా ఉందని, కొత్త 500 నోట్లు కూడా పెద్ద మొత్తంలో అవసరమని మోదీ దృష్టికి తెచ్చారు. బ్యాంకుల్లో నగదు తీసుకునే విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పరిస్థితులను అడిగి తెలుసుకున్న ప్రధాని ఇబ్బందులను తొలగించేందుకు ప్రాధాన్యం ఇస్తామని అన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, వైకాపాలు కేంద్ర ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని భాజపా అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భాజపా రైతు సదస్సులో పాల్గొన్న అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏపీ అభివృద్ధి విషయంలో కేంద్రం ఎక్కడా అన్యాయం చేయడం లేదన్న ఆయన ప్యాకేజీతో పాటు పోలవరంకు జాతీయ హోదా కల్పించి నిధులు అందిస్తున్నామని వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేసిన అమిత్ షా నోట్ల రద్దు సహా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రతి అంశంపైన రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఏపీకి 1,40,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశామన్న అమిత్ షా ఆర్థిక లోటు పూడ్చడం సహా ఇక ముందు కూడా చేయూతనందిస్తామని హామీ ఇచ్చారు. आंध्र के विकास के लिए भी केंद्र में जो नरेंद्र मोदी सरकार है उसने कोई कसर नहीं छोड़ी है। कांग्रेस पार्टी और वाईएसआर कांग्रेस के द्वारा एक अपप्रचार किया जाता था। स्पेशल स्टेटस भारतीय जनता पार्टी की सरकार ने नहीं दिया है, मगर मैं आज स्पष्टता करना चाहता हूं, 14वें वित्त आयोग ने स्थापना यूपीए की सरकार ने की थी। उसी ने किसी भी राज्य को स्पेशल स्टेटस देने के लिए मनाही की थी। आज भारतीय जनता पार्टी की सरकार ने, एनडीए सरकार ने स्पेशल पैकेज देकर स्पेशल स्टेटस की सभी कमियों को दूर कर आंध्र प्रदेश के विकास के लिए एक बहुत बड़ा कदम उठाया है. అంతకుముందు మాట్లాడిన కేంద్ర సమాచార మంత్రి వెంకయ్య నాయుడు నోట్ల రద్దుతో కలిగే ఆర్థిక ఫలాలను పేద వర్గాల అభ్యున్నతికి కేంద్రం వినియోగిస్తుందని స్పష్టం చేశారు. గంగా, కావేరీ అనుసంధానం సహా ఇంకా ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు మోదీ ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. ఈ నోట్లు మార్పిడిని గాని సక్రమంగా విజయవంతంగా మనం చేసుకోగలిగితే అందరికన్నా బాగా లాభపడేది ఎవరంటే అట్టడుగున్న పేదవాళ్లు, దళితులు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకలి, మంగరి, హరిజన, గిరిజన, నంబాడ ఈ పేద వర్గాలు ఎవరున్నారో వాళ్ళకి మేలు జరుగుతుంది. ఆ తర్వాత ఎవరికి మేలు జరుగుతుందంటే రైతులకు మేలు జరుగుతుంది. దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే ధరలు తగ్గుతాయి, ద్రవ్యోల్బణం తగ్గుతుంది, అవినీతి బాగా అదుపులోకి వస్తుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ విధంగా చేసేదానికి ధైర్యం చేయడు. సంక్షేమ ఫలాలను సామాన్యుడికి చేర్చి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరూ అభివృద్ధి ఫలాలు అందుకునేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కుంగిపోవాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు ప్రజలను నగదు రహిత వ్యవస్థలోకి తెచ్చి ఆ ఇక్కట్లను తొలగిస్తామని కడప పర్యటనలో హామీ ఇచ్చారు. కడప జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మొదట రాజంపేటకు వెళ్లిన ఆయన అక్కడి క్రీడా మైదానంలో మొక్కలు నాటారు. కొత్తగా నిర్మించిన ఇండోర్ స్టేడియంను ప్రారంభించారు. తర్వాత దళితవాడలో మంచినీటి పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి దోమలపై దండయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రైల్వే స్టేషన్ నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించిన జనచైతన్య యాత్రలో పాల్గొన్న చంద్రబాబు కడప చేరుకుని మేడా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన తెలుగుదేశం విస్తృత స్థాయి భేటీలో పాల్గొన్నారు. సమర్థతకు పెద్దపీట వేస్తూ పార్టీ కోసం త్యాగాలు చేసిన వారందరికీ న్యాయం చేస్తామని బాబు హామీ ఇచ్చారు. ఒకప్పుడు కడప జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అన్ని సీట్లు మనమే గెలిచాం, మొదలనే దెబ్బతిన్నాం, ఒకే సీట్లు గెలిచాం. భవిష్యత్తులో అన్ని సీట్లు మనం గెలవాలి, స్థానిక సంస్థలు గెలవాలి, కడప ఎంపీ గెలవాలి, 10 ఎమ్మెల్యేలు గెలవాలి, గెలుస్తామని గెలిపిస్తామని గట్టిగా చెప్పండి. అనంతరం కడప మున్సిపల్ మైదానంలో జరిగిన డ్వాక్రా సదస్సుకు హాజరైన చంద్రబాబు మహిళా సంఘాలు, విద్యార్థులతో ముచ్చటించారు. డ్వాక్రా సంఘాలకు 10,000 కోట్ల రూపాయలు కేటాయించామన్న చంద్రబాబు దాన్ని అందిపుచ్చుకుని మహిళలంతా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంకల్పానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రజల నగదు కష్టాలు తీర్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
నేను ఈ రోజటి నుంచి రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ పిలిపిస్తున్నా, మీ సెల్ ఫోన్ లో మీరు నచ్చిన బ్యాంక్ యొక్క అకౌంట్, మీరు నచ్చినటువంటి వాలెట్ ద్వారా ఆ డబ్బులు డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎక్కడ పే చేయాలన్నా నగదు రహిత చెల్లింపులు పే చేయండి. నేను కూడా అందరికీ జనధన్ అకౌంట్లు ఇప్పిస్తాను, అందరికీ రూపీ కార్డులు ఇప్పిస్తాను, అన్ని దిక్కల్లో ఈ పాస్ మెషిన్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. దీనివల్ల ఎక్కడైనా సరే కార్డు తీసుకుపోతే ఏ వస్తువులు కావాలన్నా మీరు కొనుక్కునే పరిస్థితి వస్తుంది. నా ఆలోచన ఒకటే, కష్టాలున్నాయని ఇబ్బంది పడకుండా ఆ కష్టాల సమయంలోనే ఏ అవకాశాలున్నాయో అవన్నీ కూడా అన్వేషిద్దాం. ఈ కార్యక్రమంలోనే తెలుగుదేశంలో చేరిన 19 మంది వైకాపా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇతర నేతలను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. క్యూబా వేగుచుక్క, విప్లవ సారథి, 20వ శతాబ్దపు మహాయోధుడు ఫిడెల్ క్యాస్ట్రో రోజు అస్తమించారు. బటిస్టా నియంతల ఏలుబడిలో కొన్నేళ్లు మగ్గిన క్యూబాను దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేసి 5 దశాబ్దాల పాటు దేశాన్ని ముందుండి నడిపించిన క్యాస్ట్రో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. క్యూబా కన్న ధీరోధాత్తుడికి నివాళిగా 9 రోజులు సంతాప దినాలు ప్రకటించిన ఆ దేశ ప్రభుత్వం డిసెంబర్ 4న క్యూబా స్వేచ్ఛ కోసం క్యాస్ట్రో అనితర సాధ్యమైన విప్లవాన్ని ప్రారంభించిన శాంటియాగోలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఆధునిక ప్రపంచ చరిత్రలో ఓ విప్లవాధ్యాయం ముగిసింది. క్యూబా చరిత్ర గతిని మార్చి ప్రపంచానికి నూతన విప్లవ స్ఫూర్తిని పంచిన ఫిడెల్ కాస్ట్రో శకం ముగిసింది. లాటిన్ అమెరికాలో ఓ చిన్న దేశంగా ఉన్న క్యూబా పేరు వింటే చాలు ముందుగా గుర్తొచ్చే కాస్ట్రో క్యూబాకు పర్యాయపదమా అన్నంత గుర్తింపు పొందిన విప్లవ మహాయోధుడు. 90 ఏళ్ల కాస్ట్రో క్యూబా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10:39 తుదిశ్వాస విడిచారు. ఈశాన్య క్యూబాలోని మయారీ పట్టణానికి సమీపంలో చెరకు సాగు చేసే చిన్న గ్రామం బిరాన్లో 1926 ఆగస్టు 13న ఫిడెల్ కాస్ట్రో జన్మించారు. తండ్రి స్పానిష్, తల్లి క్యూబన్. రోమన్ కేథలిక్ పాఠశాలల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న కాస్ట్రో హవానా విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లోనే విప్లవ భావాల పట్ల ఆకర్షితులయ్యారు. 1947లో క్యూబన్ పీపుల్స్ పార్టీలో చేరారు. 1950లో హవానా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్న కాస్ట్రో న్యాయవాదిగా కొంతకాలం పనిచేశారు. 1952లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కాస్ట్రో క్యూబా ప్రతినిధుల సభకు పోటీ చేశారు. అదే ఏడాది అమెరికా సాయంతో సైనిక కుట్ర ద్వారా అధికారంలోకి వచ్చిన ప్లుగెనికో బటిస్టా నియంతృత్వ పాలనకు తెరతీయగా బటిస్టాకు వ్యతిరేకంగా గెరిల్లా దళాన్ని ఏర్పాటు చేశారు కాస్ట్రో. 1953లో శాంటియాగోలోని సైనిక బ్యారక్లపై దాడికి దిగి దొరికిపోయారు. ఆ దాడిలో ఆయన దళంలో ఎంతో మంది సైనికుల చేతిలో మృతి చెందారు. 2 ఏళ్ల పాటు కారాగారవాసం గడిపిన కాస్ట్రో క్షమాభిక్ష కింద విడుదలై మెక్సికోకు వెళ్లారు. మెక్సికోలో బటిస్టా వ్యతిరేక దళాన్ని తయారు చేసి గ్రాన్మా అనే నౌకలో కొంతమంది సాయుధులతో సముద్ర మార్గం ద్వారా 1956లో క్యూబాకు చేరుకున్నారు కాస్ట్రో. ఈశాన్య ప్రాంతంలోని సియర్రా మాస్ట్రో పర్వత శ్రేణుల్లో స్థావరం ఏర్పరచుకుని దేశవ్యాప్తంగా బటిస్టాకు వ్యతిరేకంగా ప్రజలను సన్నద్ధం చేసే ప్రక్రియలో తన దళాలతో కలిసి ముందుకు సాగారు. 25 నెలలు ప్లుగెనికా బటిస్టాకు వ్యతిరేకంగా కాస్ట్రో దళాలు పోరాడాయి. అంతిమంగా 1959లో జనవరి 8న బటిస్టా అధ్యక్షపీఠం వదిలి దేశం విడిచి పారిపోగా దేశ ప్రజలు వేలాదిగా హవానా చేరుకుని కాస్ట్రోకి జయ ధ్వానాలు పలికారు. క్యూబా నియంత పాలన నుంచి విముక్తమైంది. కాస్ట్రో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రజా ఉద్యమానికి తలొంచిన అగ్రరాజ్యం అమెరికా కూడా క్యూబాలో కాస్ట్రో అధికారాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. అయితే కాస్ట్రో అనుసరించిన ఆర్థిక విధానాలు రుచించని అమెరికా 2 ఏళ్ల వ్యవధిలోనే కాస్ట్రోకు వ్యతిరేకంగా వ్యూహాలు అమలు చేయడం ఆరంభించింది. అగ్రరాజ్యం ఎంతగా తనకు అడ్డంకులు సృష్టిస్తున్నా అనేక సంస్కరణలు తెచ్చిన కాస్ట్రో అమెరికాకు చెందిన అనేక సంస్థలను ప్రభుత్వాధీనంలోకి తీసుకొచ్చారు. అనేక ఆస్తులను జాతీయం చేశారు. 1959 జనవరి నుంచి 2008 ఫిబ్రవరి వరకు సుమారు 5 దశాబ్దాలు క్యూబాను పాలించిన కాస్ట్రో దేశంలో నిరక్షరాస్యత, జాత్యహంకారాన్ని రూపుమాపారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారు. రష్యా సహకారంతో దేశ భద్రతను పటిష్టం చేశారు. 8 ఏళ్ల క్రితం అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుని తమ్ముడు రౌల్ కాస్ట్రోకు ఆ బాధ్యతలు అప్పగించే వరకు అమెరికాకు ఎదురొడ్డి పోరాడుతూనే ఉన్నారు. తన 50 ఏళ్ల పాలనలో సుమారు 10 మంది అమెరికా అధ్యక్షులకు ఎదురొడ్డి నిలిచారు కాస్ట్రో. ప్రపంచ విప్లవానికి చిహ్నంగా మిగిలిన చేగువేరా కాస్ట్రో మంత్రివర్గంలోనూ పనిచేశారు. క్యూబా విప్లవ నేతగా, మహాయోధుడిగా ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకున్న ఫిడెల్ కాస్ట్రో పోరాట సారథిగా, అరుణ తారగా క్యూబన్లు, వామపక్ష, ప్రగతిశీలవాదుల గుండెల్లో కలకాలం నిలిచిపోతారు.
ఫిడెల్ కాస్ట్రో మృతిపై ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. విప్లవ వీరుడి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పించాయి. కాస్ట్రోను 20వ శతాబ్దపు దిగ్గజ వ్యక్తుల్లో ఒకరిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన మోదీ విషాద సమయంలో క్యూబా ప్రభుత్వానికి ప్రజలకు భారత్ అండగా ఉందని చెప్పారు. ఓ గొప్ప మిత్రుని కోల్పోయినందుకు భారత్ దుఃఖిస్తోందని ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. కాస్ట్రో అస్తమయంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ సంతాపం తెలిపారు. భారత్కు కాస్ట్రో ఆప్తమిత్రుడన్న ప్రణబ్ ఆయన్ను గొప్ప విప్లవ నేతగా అభివర్ణించారు. He had close personal relationship with Prime Minister Jawaharlal Nehru and also Mrs. Indira Gandhi. As leaders of the non-aligned movement, Fidel Castro made immense contribution and worked with India side by side since the success of his revolution in Cuba in 1959. He will be remembered by the world for many, many years, and his physical absence will be felt in the years to come. I pay my most respectful homage to this great revolutionary leader and human being. హైదరాబాద్లో ప్రధాని పర్యటనకు బందోబస్తుకు వచ్చిన యువ ఎస్ఐ శ్రీధర్ సర్వీస్ రివాల్వర్తో ఛాతీపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమరం భీం జిల్లా చింతలమానేపల్లి ఠాణాలో విధులు నిర్వర్తిస్తున్న శ్రీధర్కు ప్రధాని పర్యటనలో భాగంగా పీవీ ఎక్స్ప్రెస్ హైవే పక్కన ఉన్న ఉప్పరపల్లి వద్ద ఉన్న 22 అంతస్తుల భవనంపై టాప్ రూఫ్ బందోబస్తు విధులు అప్పగించారు. భవనంలోని 18వ అంతస్తులో గత రాత్రి శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడగా ఇవాళ ఉదయం సహచరులు గుర్తించారు. 2012లో విధుల్లోకి వచ్చిన శ్రీధర్ ప్రేమ తదితర వ్యక్తిగత కారణాల వల్లే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. 2 days నుంచి చాలా డిస్టర్బెన్స్గా ఉన్నారు. ఎప్పటికీ ఈరోజు లాస్ట్ నాది, ఈరోజు నేను ఇప్పుడు తినేది లాస్ట్, ఏమన్నా కానీ ఈరోజు నుండి నేను అయిపోయింది నాది అని ఇట్లా మాట్లాడేవారు. ఇప్పుడు అట్లా బిహేవియర్గా చేయలేదు. ఫస్ట్ టైం ఇట్లా చూసిన నేను. నిన్న కూడా రూమ్లో ఫ్యామిలీ గురించి మాట్లాడి ఏడిచిండు. ముఖ్యమంత్రి బందోబస్తు కోసం కడపకు వచ్చిన శాంతకుమార్ అనే కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించారు. ఉదయం సహచర పోలీసులతో కలిసి అల్పాహారం కోసం వెళ్తున్న సమయంలో గుండెపోటు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిన శాంతకుమార్ అక్కడికక్కడే కన్నుమూశారు. కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా పోలీస్ ఠాణాలో పనిచేస్తున్న శాంతకుమార్కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. నోట్ల రద్దుతో నెలకొన్న చిల్లర కొరతను సొమ్ము చేసుకునేందుకు దొంగ నోట్లను ముద్రించి చలామణిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కేంద్రంగా దొంగ నోట్ల ముద్రణ సాగుతోందనే సమాచారంపై దాడులు చేసిన ఎస్ఓటీ పోలీసులు జమాల్పూర్ సాయినాథ్, అంజయ్య, రమేష్, సత్యనారాయణ, శ్రీధర్ గౌడ్, విజయ్ కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2,22,300 రూపాయలు, 100, 10, 20 దొంగ నోట్లు, 2 జిరాక్స్ యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరో 2 నిందితులు కళ్యాణ్, శ్రీకాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. భారతీయతకు ప్రతీకగా నిలిచే చీర ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కళాంజలి ఎండీ శైలజా కిరణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో 100 శారీస్ ఫ్యాక్టరీ నిర్వహించిన అంతర్జాతీయ ప్రదర్శనలో పాల్గొన్న ఆమె కళాంజలి తరపున బెల్స్ అండ్ బుల్స్ కలెక్షన్ ప్రదర్శిస్తున్నట్లు వివరించారు. అక్కడ జరిగిన ఫ్యాషన్ షోలో మోడళ్లు రకరకాల భారతీయ చీరకట్లు ప్రదర్శించారు. ఇక్కడి నుంచి తీసుకొచ్చి కాకుండా కంప్లీట్గా 360 డిగ్రీ వర్క్ చేసామన్నమాట. అంటే కాటన్ ప్రింట్స్ చేసాము, ఎంబ్రాయిడరీస్ చేసాము, అండ్ దెన్ లవ్లీ ప్రింటెడ్ సారీస్ చేసాము, and woven sarees. All this took us 6 months to put the show together. So the collection has just come, కానీ ఇది మేము మార్కెట్లోకి లాంచ్ చేయడానికి ఇంకా 2 to 3 months పడుతుంది. న్యాయ వ్యవస్థలో మానవ వనరులు, మౌలిక వస్తుల కొరతపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ అఖిల భారత సదస్సుకు హాజరైన ఆయన హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఇప్పటికీ వందలాది దస్త్రాలు పెండింగ్లో ఉన్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. సరైన ఇళ్లు, కార్యాలయాలు లేని కారణంగానే ట్రైబ్యునళ్లకు నేతృత్వం వహించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్రం న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంకా వందల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని జస్టిస్ ఠాకూర్ చెప్పారు. భవిష్యత్తులో సమస్య మరింత తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. The problem starts with the
insufficiency of infrastructure with these tribunals. Today, the situation has come where no Supreme Court judge, retired or sitting, is ready to go as chairman of these tribunals. The posts are falling vacant, and I am at pains in persuading my colleagues who are demitting office to accept these appointments, and they're declining. They're declining because the government is not ready even to do the bare minimum of providing a dignified place for the chairman to occupy. This difficulty, I can assure you, is going to become more and more acute in times to come. There are around 500 vacancies in the high courts today. Appointments have been made. 121 or so such appointments have come, but there are a large number of such proposals still pending. There were times when you would have judges, but you didn't have courtrooms. Today you have courtrooms, vacant, locked, but no judges. అటు న్యాయ వ్యవస్థలో మానవ వనరులు మౌలిక వసతుల కొరతపై జస్టిస్ టిఎస్ ఠాకూర్ అభిప్రాయంతో వినమ్రంగా విభేదిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. న్యాయమూర్తుల నియామకం విషయంలో చిత్తశుద్దితో పనిచేస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. కింది కోర్టుల్లోని ఖాళీలతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్న ఆయన ఇటీవల తాము జరిపిన పలు నియామకాలను గుర్తు చేశారు. We have got the highest regard for the Chief Justice of India. Fully disagree with him. This year we have made 120 appointments. Since 1990 there has only been 80 appointments. 5,000 vacancies are there in the lower judiciary, in which the government of India has no role to play. That is something only for the judiciary to take. As far as infrastructure is concerned, that is a continuous process. So many tribunals are there, but we need to understand that every retired Supreme Court judge cannot be given the same bungalow of the same size as the Supreme Court. There is land constraint also. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.